అంటే అవి గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను కూడినవై ఉండాలి. తర్వాత రెండవదిగా యేసుక్రీస్తు దేవుని బిడ్డల మధ్య జరిగించిన కార్యాలని తప్ప, వాక్య సంబంధమైన విషయాలని తప్ప వేరే ఏది కూడా చెప్పకూడదు అనేది రెండవదైతే, మూడవది మరి ఎక్కువ అవుతుంది. మూడవది ఏమిటంటే వేరొకని పునాది మీద కట్టకుండా, ఎవరైతే వినలేదో, ఎవరైతే గ్రహించలేదో వారికి మాత్రమే నేను ప్రకటిస్తాను. హల్లెలూయా. ఇవి ఎవరైతే నెరవేరుస్తారో వాడే సరి అయిన దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటాడు కదా, వేరొకని పునాది మీద నేను ఎప్పుడు కూడా కట్టాలని ఆశపడలేదు. అంటే యేసుక్రీస్తుని గురించి ఎవరైతే చెప్పారో ఒక ప్రాంతంలో, ఆ ప్రాంతంలోకి వెళ్ళి మరలా యేసును గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా యేసుక్రీస్తు అంతకు ముందే ఆయన పరిచయం అయి ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు మరలా యేసుక్రీస్తుని చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం సువార్త ప్రకటించే దానిలో భాగంగా కొంతమంది అంతకుముందే ఎవరైనా విశ్వాసులు ఉంటే, ఆ విశ్వాసులు వారితో కూడా వచ్చి వింటే ఇబ్బంది లేదు. కానీ విన్నవారికే మరలా సువార్తను ప్రకటించాల్సిన అవసరం అనేది లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సరిగ్గా వెళ్ళలేదు నాన్న, అదేందో చూడు, హమ్మింగ్ ఎక్కువ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం తగ్గించు, వాయిస్ కరెక్ట్గానే ఉంది, సౌండ్ తగ్గించు. హల్లెలూయా. పౌలు గారు చెప్పేది ఏమిటంటే, నేను వేరొకని పునాది మీద వేయాలని ఆశపట్టలేదు. ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ ఎలా ఉన్నాయి? ఎవరో పునాది వేస్తే వాటి మీద ఇల్లు కట్టుకోవడానికి ఆశపడినట్లుగా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు సువార్తను ఎరిగిన చోట సువార్త చెప్పటం చాలా ఈజీ అన్నట్లుగా చాలామంది అలాగే ప్రకటిస్తూ అలాగే బోధిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. పౌలు అంటాడు కదా, మనం గమనించినట్లయితే మొట్టమొదటగా మాసిదోనియా సంఘాల్లో కానీ, ఆ కొరింథీలో ఉన్న సంఘాల్లో కానీ, ఎఫెసులో ఉన్న సంఘాల్లో కానీ అన్ని చోట్ల కూడా ఆయనే ముందుగా వచ్చి ప్రకటించటం అనేది చూస్తాం. అదేవిధంగా ఇక్కడ గనక గమనిస్తే, నేను యెరూషలేము నుండి రోమాలో ఉన్న ఇల్లూరికు అనే ప్రాంతం వరకు కూడా క్రీస్తుని ప్రకటించి ఉన్నాను అంటాడు. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఈ ఇల్లూరికు అనే ప్రాంతం ఎక్కడుంది అని అంటే, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక ప్రముఖమైన పట్టణం ఇల్లూరికు అనే ప్రాంతం. ఈ ఇల్లూరికు అనే ప్రాంతం యెరూషలేము నుండి 1400 మైళ్ళ దూరంలో ఉంది. అంటే ఆయన సువార్త చేస్తూ వచ్చిన ప్రాంతం ఎంత దూరం? సుమారుగా 1400 మైళ్ళ దూరం. ఈ యొక్క ఇల్లూరికు అనే ప్రాంతం ఎటువంటిది అని అంటే, ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి చెందినటువంటి ఆర్థికపరమైన రాజధాని. మనం గమనిస్తాం, ఇప్పుడు మనకి రాజకీయ రాజధాని మన భారతదేశానికి ఢిల్లీ అయితే, ఆర్థిక సంబంధమైన రాజధాని బాంబే. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇల్లూరికు అనే ప్రాంతం కూడా ఆర్థిక సంబంధమైన రాజధానిగా ఉంది. అంతేకాదు, ఇది సముద్రానికి ప్రక్కగా ఎక్కువ ప్రాంతం విస్తరించి ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ సీ ఎలాగుందో సుమారుగా 640 కిలోమీటర్లకు పైబడి మన తీర ప్రాంతం ఉంది. మన ఇచ్చాపురం నుంచి మన తడ వరకు కూడాను, మద్రాసు వరకు కూడా వ్యాపించి ఉన్న తీర ప్రాంతం ఎంతైతే పొడవుగా ఉందో, అలాగే ఆ ఇల్లూరికు అనే ప్రాంతం కూడా అలా సముద్రం పక్కన ఉన్నది. ఒక పక్కనేమో ఒక నది ఉంది, దనుబే అనే రివర్ అనేది ఒక వైపు ఉంటే, అనగా మనకిప్పుడు కృష్ణా, గోదావరి, పెన్నా నదులు ఎలాగైతే ఒకవైపు ఉండి ఒకవైపు సముద్రం ఉందో, అలాగే
అటువైపేమో నది ఉంది, ఇటువైపేమో సముద్రం ఉంది. ఇటువంటి సారవంతమైన ప్రదేశంలో ఈ యొక్క ఇల్లూరికు అనే ప్రాంతం ఉంది. అంతేకాదు ఈ ఇల్లూరికు అనే ప్రాంతము నుండి రోమా సామ్రాజ్యంలో అప్పుడు రోమా నుంచి రోమా చక్రవర్తులు ఏం చేశారంటే సకల విధాలైన రాజ్యాలు వారి యొక్క రాజ్యానికి అనుసంధానం చేయబడి ఉన్నాయి. అంటే వారు విస్తారమైన ప్రాంతాలు గెలిచారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు కూడా రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే యెరూషలేము ఉంది. కానీ యెరూషలేములో ఉన్న రాజైన హేరోదు వారికి కప్పం కడుతూ రోమా ప్రభుత్వం కింద ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కానీ కప్పం కట్టే రాజు. అప్పటికే రోమా ప్రభుత్వం ఆ ప్రాంతాన్నంతా ఆక్రమించుకొని ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఊరికి రోడ్డు వేయాలనేది వాళ్ళ సంకల్పం. కాబట్టి అప్పుడు వారు చాలా ప్రాంతాలకి రోడ్లు వేశారు. వాళ్ళ రాజ్యం ఎంతైతే ఉందో, ఎంత విస్తరించి ఉందో అంతవరకు కూడా రోడ్లు వేశారు. ఆ రోడ్లలో ఒకటి గొప్ప మార్గము అని చెప్పబడుతున్న ఒక రోడ్డు అయితే 14 ఇక్కడ నుంచి ఈ ఇల్లూరికు అనే ప్రాంతం నుంచి కాన్స్టాంటినోపిల్, అంటే మనం ఇప్పుడు ఏమని పిలుస్తున్నామంటే దాన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఈ ఇస్తాంబుల్ వరకు కూడా పెద్ద మార్గం ఉందంట, మహామార్గము అని చెప్పబడుతున్న పెద్ద మార్గం ఒకటి, ఆ రోడ్డు అనేది విస్తరించి ఉన్నది ఆ మార్గంలో. అంటే ఆ రోజుల్లోనే ఎంతగా కల్చర్ డెవలప్ అయిందనే దాని గురించే నేను ఇది చెప్తున్నా. ఈ ఇల్లూరికు అనే ప్రాంతంలో ఓడరేవులు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు బంగారు గనులు కూడా ఆ రోజుల్లోనే ఉన్నాయి. బంగారు గనులు ఆ రోజుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైన హిస్టారికల్ ప్లేసెస్లో పౌలు గారు ప్రకటిస్తూ వెళుతున్నాడు. వాస్తవంగా నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో పల్లెటూరులో బోధించటం కాదు, ఎక్కడో జ్ఞానము ఎరుగని వారి మధ్య బోధించటం కాదు, ఎక్కడో దేవుణ్ణి అంగీకరించటానికి ఒప్పుకునే ప్రజల మధ్య బోధించటం కాదు, లేకపోతే కొంతమంది మనకి ఎదురు చెప్పలేనటువంటి వ్యక్తులు ఉంటారు, ఆ ఎదురు చెప్పలేనటువంటి వ్యక్తుల మధ్య బోధించటం కాదు. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు శిష్యులందరూ కూడా, అపోస్తలులు అని పిలువబడిన వారందరూ కూడా వారు జ్ఞానుల మధ్యనే బోధ చేశారు. అందుకనే సువార్త ఇంత వేగంగా వ్యాపించింది. హల్లెలూయా. ఇప్పుడు నేను వాక్యం మీకు చెప్తున్నా, మా అమ్మగారికి చెప్తున్నా, మన అమ్మాయికి చెప్తున్నాము, అలాగే రాజకుమారి గారికి చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమందిలో చెప్తున్నప్పుడు వాక్యం మరలా ఇతరులకి పంచుకోవాలంటే ఎవరు చెప్పగలరు? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు చెప్పగలరు? మళ్ళీ ఎవరికైనా వాక్యం చెప్పాలంటే రజనీనే చెప్పగలదు. ఇంక మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా? మన మామగారికి చెప్తాను నేను, బాగా అర్థమవుతుంది, కానీ ఆమె ఇతరులకి వివరించి చెప్పగలరా? చెప్పండి. అంటే కారణం పండితులకి పామరులకి మధ్య భేదం ఉంది. అంటే జ్ఞానం ఎరిగిన వారికి, చదువుకున్న వారికి, చదువు లేని వారికి మధ్య వ్యత్యాసం ఉంది. అందుకనే మొట్టమొదటి సంఘకాలంలో ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వారి మధ్య, బాగా పండితుల మధ్య, జ్ఞానం ఎరిగిన వారి మధ్య, చదువుకున్న వారి మధ్య, అందరి మధ్య కూడా ఎక్కువ బోధించారు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశం కనుక తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తోమా గారు మొట్టమొదటి ఎక్కడికి వచ్చారు? కేరళ వచ్చారు. కేరళలో అక్షరాస్యత 100% ఉంది. అవునా? అంటే కేరళలో అప్పటికే ఆయన వచ్చి వైదిక బ్రాహ్మణుల మధ్య దేవుణ్ణి ప్రకటించాడు. వైదిక బ్రాహ్మణులు అని అంటే శాస్త్రాలు చదివిన వారు, అధ్యయనం చేసిన వారు, వారు సర్వము ఎరిగిన వారు, జ్ఞానం తెలిసిన వాళ్ళ మధ్యలో దేవుణ్ణి బోధిస్తే ఏమవుతుందనంటే వాళ్ళు మరలా దేవుని గురించి చెప్పగలుగుతారు. ఇప్పుడు దేవుని గురించి నాకు తెలిసింది,
దేవుని గురించి నేను నేర్చుకున్నాను, నేను అనుభవించాను కాబట్టి నేను మరలా దేవుని గురించి చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మా నాన్నగారికి దేవుడి గురించి తెలుసు, కానీ ఆయన చదువుకోలేదు. బైబిల్ చదువుకునేంతవరకు మాత్రమే చదవచ్చు, ఆయన ఇంకా అంతకన్నా ఎక్కువగా తెలుసుకోవాలా. కాబట్టి ఆయన బైబిల్ గురించి చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు అని అంటే, కల్చర్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడికి వెళ్ళి సేవ చేయాలని అనుకుంటున్నాడు. ఎందుకు అని అంటే, మనం గమనించినట్లయితే ఏథెన్స్లోకి వెళ్ళినప్పుడు అది ఒక ప్రఖ్యాతి చెందిన పట్టణం, రోమిల యొక్క ప్రవాస స్థానం. అది చాలా గొప్ప వ్యక్తులు నివసించే ప్రాంతం ఏథెన్స్. ఆ ఏథెన్స్కి వెళ్ళి అక్కడ ప్రకటించడం చూస్తాం. అంతేకాదు గలతీ సంఘానికి వెళ్ళి మాసిడోనియా సంఘాల్లో గలతీ సంఘములో ఉన్న అనేక మంది జ్ఞానులకు ఆయన చెప్తాడు. అలాగే తెసలోనికయ సంఘములో కూడా వెళ్ళి బాగా చదువుకున్న వారి మధ్య, అలాగే శాస్త్రుల మధ్య, పరిచయుల మధ్య ఆయన సేవ చేయటం అనేది మనం గమనిస్తాం. అలాగే అక్కడ మాసిదోనియాలో ఉన్న మూడవ సంఘమైన ఆ మూడవ సంఘం పేరు మనం ఇక్కడ మనం చివర గమనించగలం. ఇక్కడ చివర తీస్తే మాసిదోనియా సంఘాలు 3 ఉంటాయి. బెరయా సంఘం, నేను మర్చిపోయాను, క్షమించండి. బెరయా సంఘం. ఈ బెరయాలో ఉన్నవాళ్ళు కూడా లేఖనముల యందు ప్రవీణులే. ఎందుకు అని అంటే, పౌలు గారు అక్కడ చెప్తూ ఉన్నప్పుడు అసలు అలాగున్నవో లేవో వారు పరిశీలిస్తూ వచ్చారు. ఈయన వాక్యము చెప్తున్నాడా లేదా వేరే ఏదైనా చెప్తున్నాడా అనే విషయాన్ని బట్టి వారు జాగరూకులై ఆ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఇది ఇలా ఉందో లేదో అని కనుక్కున్నారు. అంటే వాక్యం అనేది, నేను అనుకుంటాను, కొంతమందికి వాక్య జ్ఞానము లేని వాళ్ళకి, లేకపోతే వాక్యములో ఉన్న డెప్త్ తెలియని వాళ్ళకి, ఏది ఎటు వచ్చినా కూడా తెలుసుకోలేని వాళ్ళైతే వాళ్ళు జ్ఞానము లేని వారి మధ్య, లేకపోతే పేదవారి మధ్య, లేకపోతే చదువుకోని వారి మధ్య సేవ జరిగించవచ్చు. వాళ్ళు అలాగ యేసుక్రీస్తుని పరిచయం చేయొచ్చు. కానీ నేను అంటాను, జ్ఞానం ఎరిగిన వారి మధ్య సేవ చేయటం బాగా ఈజీగా ఉంటుంది. ఎందుకు అని అంటే, నేను చెప్పేదాన్ని మీరు త్వరగా గ్రహించగలుగుతారు. ఆమేన్. అయితే ఇక్కడ పౌలు గారు కూడా ఎవరి మధ్య సేవ చేశాడంటే, దేవునిని ఎరిగిన వారి మధ్య చేశాడు, దేవునిని ఎరగని వారి మధ్య చేశాడు. దేవుని గురించి అంటే పాత నిబంధన కాలం ఏదైతే యెహోవా దేవుణ్ణి ఆశ్రయించి ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని ఉన్నారో వారి మధ్య కూడా సేవ చేస్తూ వచ్చాడు. వీరందరి మధ్య సేవ చేసినప్పుడు రకరకాలైన భావనలు బయలుదేరినాయి. అయితే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను జ్ఞానుల మధ్య బోధించినట్లయితే వారు మరలా త్వరగా దేవుని తీసుకొని మరలా ఇంకా ఎక్కువ ప్రాంతాలకి విస్తరించి చెప్పగలుగుతారు. అందుకనే మీరు గమనించండి, బైబిల్లో ఏ ఒక్కరికి లేని శిష్యగణం అనేది ఒక పౌలు గారికి మాత్రమే. పేతురు గారు కూడా మరి దేవుని శిష్యుడే కదా, అయినప్పటికీ కూడా ఆయనకి ఎక్కువ మంది శిష్యులు లేరు. మరి పౌలు గారికి ఎందుకు శిష్యులు ఎక్కువ మంది వచ్చారు అని అంటే, ఆయన శిష్యులనుగా ఎక్కువ మంది చేసుకోవటం ఒకటైతే, ఆయన ఆకర్షించేవాడిగా ఉన్నాడు. తన వాక్చాతుర్యము చేత ఆకర్షించే వ్యక్తిగా ఉన్నాడు. ఈయన చెప్పు సంగతులు నిజమైనవి, ఇవి సత్యమైనవి, ఇవి యథార్థమైనవి. చాలామంది వాక్యం చెప్తారు, కానీ ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు వాటిని చెప్పలేరు. ఎందుకు అని అంటే, వాళ్ళు లోకపరంగా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాటి గురించిన అర్థం తెలియకపోతే చెప్పలేరు. కానీ పౌలు గారు విశేషమైన జ్ఞానాన్ని తన యొక్క బోధనలో కనపరచడం మనం చూస్తాం. చాలా జ్ఞానాన్ని చెప్పాడు, చాలా అర్థమయ్యే రీతిగా చెప్పాడు. వారు ఎక్కడైనా ప్రశ్నలు వేస్తే వారికి ఏ విధంగా బోధించాలో ఆ విధంగానే ఆయన బోధించాడు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ సమస్య ఉన్నదో తెలుసుకొని ఆ సమస్యను బట్టి, అనగా కొన్ని ప్రాంతాల్లో విగ్రహారాధన, కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారం, కొన్ని ప్రాంతాల్లో మోసము, దొంగతనాలు, కొన్ని ప్రాంతాల్లో దేవునిని ఎరగకుండా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా దేవుణ్ణి విడిచిపెట్టడం, ఇవన్నీ కూడా ఆయన గమనిస్తున్నప్పుడు
ఆయన వారికి అనుకూలమైన బోధని అక్కడ చెప్పటం జరిగింది. అక్కడ ఆయన అంటాడు కదా, నేను మీ మధ్యన యేసుక్రీస్తును గురించిన సువార్తను తప్ప ఇక ఏది కూడా నేను మీ మధ్య జరిగించలేదు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఏది కూడా నేను చెప్పలేదు, ఒక క్రీస్తు యేసును గురించిన మాట మాత్రమే చెప్పాను. ఈరోజు సంఘాలలో క్రీస్తు యేసును గురించిన మాట తప్ప మిగతా అన్నీ చెప్పుకుంటున్నారు. ఎక్కువ మిరాకిల్స్ చెప్తున్నారు, లేకపోతే ఎక్కువగా జరిగిన కార్యాలు, లేకపోతే సాక్ష్యాలు, లేకపోతే ఇంకా ఏవేవో చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా క్రీస్తును గురించిన మాట, సువార్త చెప్పబడుచున్నదా అని అంటే చాలా సందర్భాలలో, చాలా సంఘాల్లో అదే లోపించింది. పౌలు గారు తన అనుభవాలని పంచుకునేటప్పుడు మాత్రమే, ఇంకా ఇతరులతో పంచుకునేటప్పుడు మాత్రమే అవన్నీ, తన బాధలు, తన కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటాడు. కానీ సంఘాలకి ఉత్తరాలు రాసినప్పుడు మాత్రం అవి ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలే. ఎందుకు అని అంటే యేసుక్రీస్తుని సువార్త, యేసుక్రీస్తుని గురించిన మాట ఎక్కువగా వెళ్ళాలి అనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. కానీ ఇక వేరే ఏది కూడా కాదు. చాలామంది చేసే పని ఏమిటంటే, వేరే వాళ్ళు సువార్త చెప్పెళితే ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళకి చిన్నగా ఇంకా వారిని బలపరిచే నిమిత్తము ఇంకా అనేకమైన మాటలు చెప్తూ ఉన్నారు. అయితే పౌలు గారు ఒక మాట ఏమంటాడంటే, బలపరచడం కన్నా క్రీస్తుని పరిచయం చేయటం ఇంకా శ్రేష్టమైంది. యేసును ఎరుగని వారు ఎందరో ఉన్నారు. ఇంకా ఈ రోజుకి కూడా మీరు వెళ్ళి వారికి యేసును గురించి పరిచయం చేయండి, ఇది శ్రేష్టమైంది అంటాడు. బలపరచడం కూడా మంచిదే, కాదని కాదు. కానీ యేసుక్రీస్తును పరిచయం చేయటం అన్నిటికన్నా శ్రేష్టకరమైనది. హల్లెలూయా. అపోస్తుల కార్యములో ఒక మాట రాయబడింది, 14-15, 14వ అధ్యాయము 15-16 వచనాల్లో, అయ్యలారా మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సమస్తమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని. హల్లెలూయా. ఎందుకు సువార్త ప్రకటించాలనంట? సువార్త ప్రకటించబడకపోతే సృష్టిని ప్రేమిస్తారు ప్రజలు. నా మాట అర్థమవుతుందా మీకు? ప్రజలు సువార్తని గనక మనం వినిపించకపోతే సృష్టిని, నిజమే కదా, మనం ఎవరికైతే యేసుక్రీస్తుని పరిచయం చేయలేదో వారు సూర్యుడికి దండం పెడతారు, ఈ కొండరాళ్ళకి దండం పెడతారు, చెట్లకి. మేమేం చేసామంటే గంగనపాలెంలో మా ఇల్లు ఏదైతే ఉందో దానికి పక్కన ఇంకొక ఇల్లు కొన్నప్పుడు అక్కడ యాప చెట్టు ఒకటి ఉంది. యాప చెట్టు పడింది. యాప చెట్టు పడితే అది ఇల్లు ఒకళ్ళకి అద్దెకిస్తే కొన్ని రోజుల తర్వాత లేదు, బాగా పెరిగింది యాప చెట్టు, బాగానే ఉంది. యాప చెట్టు పెరిగిన తర్వాత ఒకరోజు మేము ఆదివారం వెళ్ళి చూస్తే దానికి పసుపు రాసి బొట్లు పెట్టి అక్కడ అగరబత్తులు వెలిగిస్తున్నారు. మేము ఆమెను పిలిచి, ఎందుకమ్మా ఇలాగ చేసావంటే, ఏందండి పాస్టర్ గారు, చెట్టుని పూజ చేయటం మంచిదేను, నాకు ఇది చేయటం మంచిదే, చెట్టుని దేవుడిగా భావిస్తున్నాం. ఇక అది మొదలు చూస్తే మేము వెళ్ళేటప్పటికే 10 మంది వచ్చి టెంకాయలు కొడుతున్నారు. ఏమన్నా లాజిక్ ఉందా దీనికి అసలు? ఆమెమో పొద్దున్నే పసుపు రాసి బొట్లు పెడితే మిగతా కొంతమంది మూర్ఖులు ఏం చేస్తున్నారంటే వచ్చి టెంకాయలు కొడుతున్నారు. అంటే అది ఆ చెట్టు కనుక గాలివానక పడిపోయింది అనుకో, బాగా గాలి తోలితే పడిపోద్ది. అది పడిపోతే ఏమవుతుంది? ఇంకా దాంట్లో శక్తి ఉన్నట్ట? అంటే శక్తి లేని దానిని పూజించటానికి ప్రజలు పూనుకుంటున్నారు. అంటే మనం కనుక ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేయమో వాళ్ళు శక్తి లేని దానిని ఆశ్రయిస్తారు. కాబట్టి శక్తి లేని దానిని ఆశ్రయిస్తున్న ప్రజలని మనం ఏం చేయాలి?
శక్తి కలిగిన దానిని వైపు మనం తిప్పాలి. మన దేవుడు శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆ శక్తి కలిగిన దేవునిని ఆశ్రయించేటట్టుగా, అరే నాయన ఈ కొండరాయిలో ఏం లేదు. అందుకని జ్ఞానం ఎరిగిన తత్వవేత్తలు చాలామంది చాలా మాటలు రాశారు. ఏమిటి అనంటే ఈ హిందువుల యొక్క మూర్ఖత్వం గురించి చాలామంది చాలా రాశారు. ఏమిటి అనంటే, ఒకడు వాగులో ఉన్న బండరాయిని గుడ్డలు వేసుకొని బాగుతూ ఉంటాడు, బట్టలు శుభ్రపరచడానికి వాడుతూ ఉంటాడు. ఒకడు పోయి దాన్నే తీసుకొస్తాడు, దాన్ని అటు ఇటు చెక్కుతాడు, దానిని తీసి ఇది దేవుడు అంటాడు. చెక్కి దేవుడు అనగానే మళ్ళా దానికే దండాలు పెడతా ఉంటారు ప్రజలు. దీనికి ఏమైనా అర్థం ఉందా? దీనికి ఏమైనా అర్థం ఉందా? లాజిక్ లేని. అందుకనే పౌలు ఏం చేస్తాడంటే శక్తి కలిగిన దానిని చూపిస్తాడు. ఇందాక అంటాడు కదా మొట్టమొదటి వాక్యంలో, ఆయన గురుతుల బలము చేతను, సూచక క్రియల బలము చేతను, పరిశుద్ధాత్మ కార్యముల బలము చేతను, ఈ మూడిటి మీద ఆయన డిపెండ్ అయ్యాడు. హల్లెలూయా. ప్రజలకి శక్తి కలిగిన దానిని చూపించాలని శక్తి లేని వాటిని తీసివేయాలి. ఎప్పుడైతే మన జ్ఞానవంతులను చేస్తామో ప్రజల్ని, అప్పుడే ప్రజలు కూడా ఏం చేస్తారనంటే సృష్టిని పూజించటం ఆపేసి సృష్టికర్తని పూజించటం మొదలు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి చాలామంది నాయకులు ఏం చేస్తారనంటే, వాళ్ళు పరిపాలించడానికి వచ్చి మన డబ్బులు మొత్తం వాళ్లే తిని, మన ఆస్తులు వాళ్లే తిని, మనకు రావాల్సిన డబ్బులు వాళ్లే తిని, వాళ్ళు ఏదో పిల్లికి బిచ్చం వేసినట్టుగా మనకేదో కొద్దిగా వేస్తే వాడికి పొరులు దండాలు పెట్టినట్టుగా మోకాళ్ళ మీద ఉండి దండాలు పెడుతున్నారు. ఇది మూర్ఖత్వమా లేకపోతే ఏంటో నాకు అర్థం కాల. దొంగకి మోకాళ్ళ మీద ఉండి నమస్కారాలు పెట్టడం ఇది ప్రజల మూర్ఖత్వం కదా. ఈ మూర్ఖత్వంలో ఉన్నారు అని అంటే కారణం ఏంటి? వారు సర్వసత్యాన్ని తెలుసుకోలేదు, వెలుగుని తెలుసుకోలేదు, వెలుగు వైపు రాలేదు. అందుకనే పౌలు గారు అంటాడు కదా కొలస్సీయులకు రాసిన పత్రిక 1:28లో, కొలస్సీ 1:28, ఏం చెప్తున్నాడు? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణం చేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి మనుష్యుడు సంపూర్ణుడైతే జ్ఞానం తెలుసుకుంటాడు. ప్రతి మనుష్యుడు సంపూర్ణుడైతే దేవుని యొక్క మహిమ తెలుసుకుంటాడు, దేవుని యొక్క శక్తి తెలుసుకుంటాడు. అలా కాకుండా వాడు అజ్ఞానములో ఉన్నంత వరకు వాడు దేవుని మహిమని తెలుసుకోలేడు. అందుకనే పౌలు గారు అంటాడు, నేను చేస్తున్న సువార్త ఎందు నిమిత్తము అని అంటే, ఒకటి ప్రతి మనుష్యుడు వ్యర్థమైన కార్యాలు విడిచిపెట్టాలి, ప్రతి మనుష్యుడు కూడా జ్ఞానమును పొందాలి, సృష్టిని పూజించటం ఆపేసి సృష్టికర్తని పూజించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనుష్యుడు సంపూర్ణుడు అవ్వాలి. రెండవదిగా ప్రతి మనుష్యుడు సంపూర్ణుడు అవ్వాలి. తన క్రియల ద్వారా సంపూర్ణుడు అవ్వాలి, ఆలోచనల ద్వారా సంపూర్ణుడు అవ్వాలి. ఈరోజు ప్రతి మనుష్యుణ్ణి అజ్ఞానము, అంధకారము ఇవన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ప్రతి మనుష్యుణ్ణి పట్టి పీడించే విషయాలు ఏంటంటే అంధకారం, మోసం. అంధకారము,
మోసం, అన్యాయం పట్టి పీడిస్తూ ఉన్నాయి. జ్ఞానం లేనివాడు ఎవడైతే మోసం చెప్పే మాటల్ని గనక చెబితే నమ్మి వాడి వెంట పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మోసం జరుగుతుంది అని అంటే లోకంలో, ఎవరైనా పథకాలు ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారండి? వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా? రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా పథకాలు మీకు ఇస్తాము, 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, 7,000 ఇస్తామంటే వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిస్తారా? 18,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు అని అంటే వాళ్ళ ఇళ్లలోంచి తెచ్చిస్తున్నారా? మరి ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మన మీద అప్పు తీసుకొచ్చి, అంటే ఒక కుటుంబానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల రూపాయల అప్పు ఉంది ఒక కుటుంబానికి. తెలుసా మీకు? మీరు 2 భార్యాభర్తలు 2 పిల్లలు కనుకుంటే మీ కుటుంబానికి 10 లక్షల రూపాయల అప్పు ఉంది. గుర్తుపెట్టుకోండి. తీర్చగలరా అసలు ఇది? ఎవరన్నా అడుగుతున్నారా? అరే నాయన, నీకు అధికారం ఇస్తుంది మేము, మమ్మల్ని చక్కగా పరిపాలించి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నువ్వు చక్కగా చేస్తావని. అది అడిగినంత వరకు కూడా, అది మనం ఎప్పుడైతే అడగమో ఆ అడిగేంత వరకు కూడా మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మనము అవేర్నెస్లోకి వచ్చి, అరే నాయన నువ్వు మాకిచ్చేదేందిరా, మా డబ్బులు మాకిచ్చేదేంది, నువ్వు సక్కంగా ఏడు, నువ్వు సక్కంగా పరిపాలన చేయి అని ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. వాడు 2,000 ఇస్తానంగానే ఓ చప్పట్లు. మూర్ఖులు కాదా? రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే, వాళ్ళు ఎంతగా మనం మోసం చేయాలా ప్రజల్ని, ఎంతగా మనం చెప్పే కనికట్టు మాటలు వీళ్ళు నమ్ముతారు అనే దాని మీద బాగా డిపెండ్ అయ్యి, కొంతమంది సభకు వస్తానే వాళ్ళే ఒక 500 మందిని తెచ్చుకుంటారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి ఒక 500 మందిని తెస్తారు ముందుగానే. వాళ్ళు ప్రజలే కదా, వాళ్ళు మనలోకి వచ్చి వాళ్ళు ఓ చప్పట్లు కొడుతుంటారు, ఓ ఎల్లేస్తుంటారు, ఓ కేకలేస్తుంటారు. అందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తారు, 500 1000 రూపాయలే ఇస్తారు. ఇక వాళ్ళని చూసి మనం కూడా ఓ నిజమే కావాలా అని చెప్పి మనం కూడా భ్రమపడతా ఉంటాం. ప్రియమైన వారలారా, ఈ అజ్ఞానము, ఈ అంధకారం మనకి పోవాలి అని అంటే దేవుడు ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో అప్పుడే ఈ యొక్క అజ్ఞానము, అంధకారం అంతా తొలగిపోద్ది. ఒక మనిషి జ్ఞానవంతుడు ఎప్పుడు అవుతాడు అంటే దేవుడు వాడి హృదయంలోకి వచ్చినప్పుడే అవుతాడు. దేవుడు వాడి హృదయంలోకి వస్తే వాడిలో ఇక చీకటి ఉండదు. ఎందుకనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆయన వస్తే మనలో ఇక చీకటి ఏమాత్రము ఉండదు. ఈ చీకటిని తొలగించాలి అనేదే పౌలు గారి యొక్క ఉద్దేశం. అందుకనే ఆయన అంటాడు కదా, ఇదిగో ఒక మనుష్యునికి ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో అప్పుడు వానిలో ఉన్న అజ్ఞానము, అంధకారం మొత్తం తొలగిపోతుంది. యేసుక్రీస్తుని ఎప్పుడైతే పొందుకున్నాడో వాడిక సృష్టిని పూజించి పాపం చేయడు, సృష్టికర్తని పూజించి వాడు మేలు పొందుతాడు, వాడు పుణ్యం కలిగి ఉంటాడు. కాబట్టి అటువంటి వాటి వైపు మనం నడిపించాలి. కాబట్టి ఇప్పుడు మనం చేసే పని మంచిదా చెడ్డదా? కదా, అవునా కాదా? చాలామంది చీకటిలో నుంచి వెలుగులోనికి నడవటానికి ఒక మార్గాన్ని మనం ఇస్తున్నాం. యేసును పరిచయం చేయటం అనేది చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని వచ్చుట. ఆమెన్, ఆమెన్. కాబట్టి మనం మంచి చేస్తున్నామని భావించండి. నేను పోయినసారి మీకు చెప్పా, ఉపకారం అనేది ఏమిటి? రోమీయులకు రాసిన పత్రికలో మొట్టమొదటి వాటిల్లో రాస్తాడు. ఆ రాసిన మాట గురించి మీకు ఒకసారి నేను చెప్పాను. ఎవరికైనా మేలు చేయటం అనేది అంటే ఏమిటి? నువ్వు డబ్బులు ఇవ్వటమో, నువ్వు మాట పడటమో, లేకపోతే అడ్డం ఉండటమో కాదు. నిజమైన మేలు చేయటము అని అనేది బైబిల్లో మేలు అనే పదము దేనితో కూడి ఉంది అని అంటే నీవు క్రీస్తుని పరిచయం చేయటం. ఇప్పుడు నీ జీవితంలో నీకు ఏదైతే అవసరమో అవన్నీ క్రీస్తుకు ప్రార్థన చేసి నువ్వు పొందుకుంటూ ఉన్నావు, అవునా? కాబట్టి నువ్వు ఈ క్రీస్తుని, సర్వము నీకు ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువుని వేరొకరికి పరిచయం చేయటం అనేది గొప్ప మేలుతో కూడి ఉన్నది. అంటే ఇక వాడికి అక్షయ పాత్ర ఇచ్చినట్టే కదా.
అక్షయ పాత్ర ఇస్తే దాంట్లో ఎప్పుడు ఏది కావాలో ఎలా కావాలో తీసుకోవచ్చు. అలాగే మనము యేసుక్రీస్తుని పరిచయం చేయటం అనేది అక్షయ పాత్రను ఇతరులకు ఇచ్చినట్టు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మేలు కలుగ చేయటం అనేది మన జీవితాలకు ఎంతో మేలుకరం. ఈ మేలును కూడా మనం చేయకపోతే మనం ఎడిదిరిగి డబ్బులు ఇవ్వలేం, మనం ఎడిదిరిగి మాటపడలేం, మనం ఎవరికి అడ్డం ఉండలేం. అయినా కూడా ఇవేవి చేయలేనప్పుడు కనీసం యేసుక్రీస్తుని పరిచయం చేయటం మన భాగ్యం కదా, ఇది ధన్యత కదా, ఇంకొకరికి మనం చేసే మేలు కదా. ఈ రీతిగా మనం మేలు చేస్తే ఖచ్చితముగా మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటుంది. ఇతరులకి మేలు చేసి నష్టపోయేవాడు ఎవడు లేడు. ఇతరులకు మేలు చేసి తప్పుగా చేయబడేవాడు ఎవడు లేడు. హల్లెలూయా. కనుక మేలు చేయటం అనేది మనకు దీవెనకరం, ఆశీర్వాదకరం. కాబట్టి ఈ రెండు విషయాలు పౌలు గారు చెప్తున్నాడు. ఇంకొక విషయం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము నుండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. హల్లెలూయా. అనగా పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే, మనము ప్రకటించుచున్న యేసు పునరుద్ధానుడై ఉన్నాడు. అనగా ఆయన శక్తి లేనివాడు కాడు, ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. మనం ప్రకటిస్తున్న యేసు శక్తి కలిగిన వాడు, శక్తి లేనివాడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. మరణమునకు లోనైన మన శరీరములను కూడా ఆయన జీవము ఇచ్చి లేపగలడు. రేపు పరలోక రాజ్యములో ఆయన ఉన్నాడు గనక మనము కూడా ఆయన దగ్గర ఉండునట్లుగా మనలను సిద్ధపరచగలడు. అనగా ఈ లోకములో మరణానికి మించిన బలము దేనికి లేదు. కనుక ఈ మరణాన్ని సైతము జయించిన బలము కలిగిన వాడు గనుక ఆయన అన్నిటి మీద విజయము సాధించి ఉన్నాడు. ఈ లోకములో మనము అనుకుంటాం అనేకసార్లు, రోగం వచ్చిందనుకో దాన్ని మనం జయించలేం, కష్టం వచ్చిందనుకో జయించలేం, శ్రమ వచ్చిందనుకోండి జయించలేం, ప్రమాదం వచ్చిందనుకోండి జయించలేం అని అనేక రకాలైన భయము మనలో ఉంటాయి. అయితే ఇక్కడ ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన గురించి మేము ప్రకటిస్తున్నాము అన్నాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరణము సైతము సహా ఆయన కింద దిగదుడిపే. మరణం కూడా ఆయన ఏమీ చేయలేదు, పాతాళం కూడా ఆయన ఏమీ చేయలేదు. కనుక ఈ లోకములో ఉండే శ్రమ కానీ, ఈ లోకములో ఉండే హింస కానీ, ఈ లోకములో ఉండే ఉపద్రవాలు కానీ, ఈ లోకములో ఉండే రోగాలు కానీ ఏవి కూడా మన మీద ప్రభుత్వము చేయలేవు. అనగా ఆ జయించిన క్రీస్తుని మనము కలిగి ఉన్నాము గనుక మనము ఎప్పుడు జయించిన వారమై ఉంటాము. ఇది మీరు అర్థం చేసుకోవాలని పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. దేనికి మన మీద విజయం లేదు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నువ్వెక్కడున్నావు? నువ్వు ఓడిపోయావు. క్రీస్తు యేసు నిన్ను ఓడించాడు. కనుక జయించిన క్రీస్తు యేసు మన పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నా ఆశ, అది ఏ నా కాంక్ష, నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా
నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. జయమిచ్చు ఆయన నన్ను నడుపుతున్నాడు, జయమిచ్చే ఆయన నా పక్షమై ఉన్నాడు. కాబట్టి ఆ సువార్తను విన్న మనము, ఆ సువార్తను ప్రకటించే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా సందర్భాలలో మనం చెబితే జరుగుద్దా, మనం అంటే అవుతుందా, మనం ప్రార్థన చేస్తే జరుగుద్దా, లేకపోతే మనం కోరుకుంటే అవుద్దా అని అంటే ఖచ్చితంగా జరుగుతుంది. జరగపోవటానికి ఏం లేదు. ఎందుకంటే జయమిచ్చు ఆయన మన పక్షంగా ఉన్నాడు, మనల్ని నడిపిస్తుంది ఆయన కనుక ఆయన ఆజ్ఞ లేనిదే మన మాట రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనను గురించి ప్రకటించేటప్పుడు ఆయన సర్వ అధికారము కలిగి ఉన్నవాడని ప్రకటించాలి. ఆ సర్వాధికారము మనకి ఇవ్వబడినది కనుక మనం అన్నిటి మీద విజయం సాధిస్తామని కూడా మనము నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇంకొక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:23. ప్రైజ్ ది లార్డ్. చాలు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును, అనగా దీని గురించి మనము ఏమి చెప్పచ్చు? దేనిని ఈ మాట సూచిస్తుంది? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. అనగా మనము పాపముతో పుట్టాం, పాపంతో పెరిగాం, పాపంతో చనిపోయే వారమై ఉన్నాం, నరకానికి, నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. కనుక నీతిమంతుడైన ఆయన ఈ లోకానికి రాకపోతే, ఈ లోకములో ఏ పాపము లేనివాడిగా జీవించకపోతే, ఈ పాపము లేకుండా ఆయన చనిపోకపోతే మనకి రక్షణ అనేది లేదు. అనగా మనకి పాప క్షమాపణ, మనకు విమోచన అనేది లేదు. కనుక మనము రక్షించబడుతున్నామంటే కేవలం మన నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని అంటే కేవలము ఆయన యొక్క రక్షణ మహత్కార్యము వలన మాత్రమే. ఆయన మనల పాపములను క్షమించినందువలన మాత్రమే మనము నీతిమంతులయ్యాం. లేకపోతే మన పాపాలకి నిష్కృతి అనేది లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇప్పుడు మన పాపముల కోసం మనం ఏమీ చేయాల్సిన పని లేదు. పొర్లు దండాలు పెట్టాల్సిన పని లేదు, నిలువు దోపిడీలు ఇవ్వాల్సిన పని లేదు, ఉదయాన్నే తెల్లారక ముందే సూర్య నమస్కారాలు పెట్టాల్సిన పని లేదు, మడిగట్టుకొని తులసి కోట చుట్టూ తిరగాల్సిన పనే లేదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కేవలము యేసుక్రీస్తుని నమ్ముకొనుట ద్వారా, యేసుక్రీస్తుని ఒప్పుకొనుట ద్వారా ఎంత మేలు మన కొరకు దాచబడి ఉన్నదో మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 4 అంశాలు నేను మీకు తెలియజేశా. ఒకటి, సువార్త చెప్పటం వలన మనుష్యులు సృష్టిని పూజించకుండా సృష్టికర్తని పూజిస్తారు. అనగా వారిలో ఉన్న అజ్ఞానము, అంధకారము తొలగించబడతాయి, వారు మేలైన దాని వైపు మరలుతారు. రెండవదిగా మనము గనక చూస్తే, రెండవది ఏం చెప్పాను నేను? మనుష్యుని సంపూర్ణునిగా చేయటం. అనగా ఏ మనుష్యుడు సంపూర్ణుడు కాదు, యేసుక్రీస్తే సంపూర్ణుడు. కాబట్టి మనము ప్రతి మనుషుని సంపూర్ణంగా చెయ్యాలి అని అంటే ప్రతి మనుషునికి వాక్యము ద్వారా జ్ఞానం చెప్పాలి, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి బోధించాలి. హల్లెలూయా. మనుష్యుడు సంపూర్ణుడు అవ్వాలి. అనగా వాక్యము ద్వారానే మనిషి సంపూర్ణంగా మార్చబడతాడు. ఈ వాక్యము చేత మనం ఉదక స్నానం చేయించాలి. ఒక వ్యక్తి
క్రీస్తుని పరిచయం చేయటం కాదు, కానీ క్రీస్తుని పరిచయం చేసిన తర్వాత వాక్యము చేత ఉదక స్నానం చేయించాలి, వాక్యం చేత నలుగు పెట్టాలి, వాక్యం చేత రుద్దాలి. మనలో ఏదైతే వ్యర్థమైన కార్యాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా మనం నలుగు పెట్టాల్సిందే. దేని చేత నలుగు పెడతాం మనం? మన వాక్యము అనేది ఉంది. అది చాకలి వాణి సబ్బు వంటిది, కమ్మరి వాణి సుత్తి వంటిది, హల్లెలూయా. అది కొలిమి వంటిది, అది అగ్ని వంటిది, అది సుత్తె వంటిది, అది సబ్బు వంటిది. కనుక దాన్ని తీసుకొని ఏమేం చేయాలో అన్నీ చేయొచ్చు. అవసరమైతే వాక్యం సుత్తి ఏం చేస్తుందండి? సుత్తి ఏం చేస్తుంది? పగలగొడుతుంది. అవును కదా? వాక్యము సుత్తి వంటిది అని అంటే పగలగొట్టాలంటే మిమ్మల్ని సుత్తి, మీ హృదయం బండబారిపోయింది. బండబారిపోయినప్పుడు ఏం చేయాలా? దాన్ని పగలగొట్టాలా, అంతే కదా? అవునా కాదా చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ బండ ఏం చేస్తుంది అంటే బద్దలు చేస్తుంది. కాబట్టి మీ యొక్క హృదయాలు బండబారినప్పుడు వాటిని మేము సుత్తి తీసుకొని పగలగొట్టాలి, వాక్యమనే సుత్తి చేత. అప్పుడు అంటారు మీరు, ఇవాళ పాస్టర్ గారు నాకే చెప్పాడు పాస్టర్ గారు అని అంటారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు వాక్యం తగులుతుంది అని అనుకున్నప్పుడల్లా అది నా ఉద్దేశం కాదు, నాలో ఉన్న నా దేవుని ఉద్దేశం అని మీరు నమ్మాలి. హల్లెలూయా. నాకేం పని లేదా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ గురించి నేను మాట్లాడటానికి నాకేం పని లేదా? చెప్పండి. కొంతమంది అలాగ అనుకుంటూ ఉంటారు, ఇవాళ వాక్యం చెప్పింది నా గురించే. కొంతమంది అలాగ మాట్లాడుకుంటారు. అవును, నిజమే. దేవుడు ఈరోజు నీ గురించే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనుషునికి జ్ఞానం బోధించాలి, ప్రతి మనుషుని సన్మార్గంలోకి తీసుకురావాలి, హెచ్చరించాలి, అవసరమైతే కోపడాలి. పౌలు గారు చెప్తాడు ఇవన్నీ. ఆయన చెప్పిన మాటలే తప్ప ఇంకా ఏవి కావు. ఆయనేం కోప్పడలేదా? కొరింథీ సంఘాన్ని కోప్పడలేదా ఆయన? ఇటు హేయమైన కార్యములు ఎక్కడ మనుషుల మధ్యలో కూడా జరగవు, కానీ మీరు సంఘం మధ్యలో జరిగిస్తున్నారు. ఇది చాలా హేయమైన కార్యం. హల్లెలూయా. కొరింథీ సంఘాన్ని, గలతీ సంఘాన్ని, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు. గలతీయులందరినీ అవివేకులారా, మూర్ఖులారా అంటే, ఇప్పుడు ఏదన్నా సంఘాన్ని ఉద్దేశించి మేము అట్లా మాట్లాడామనుకోండి, మీరు ఊరుకుంటారా? ఏమండి, ఎవరో ఒకళ్ళు మూర్ఖులు ఉంటే మీరు అందరిని అంటారా? అనరా మీరు? ఎవరో ఒకళ్ళు తెలియలేని వాళ్ళు ఉంటే అందరిని అంటారా మీరు? యేసుప్రభు ఏమన్నాడు? అవివేకులైన మూర్ఖతరం వారలారా, ఇంకా నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహిస్తాను. కనుక క్రైస్తవ సంఘాలకి ఒక కరుకు మాట కూడా ఒక ఆశీర్వాదకరమే. చెప్దామా హల్లెలూయా? గట్టిగా చెప్దామా హల్లెలూయా? క్రైస్తవ సంఘాలకి ఒక కరుకైన మాట, ఒక కోపం తెచ్చే మాట, ఒక హృదయాన్ని గాయం చేసే మాట కూడా అది మంచిదే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా అది మనల్ని సరిచేస్తుంది, అది నరకం వైపు పోకుండా మనల్ని కాపాడుతుంది. కనుక ప్రతి మనుష్యుడు మొట్టమొదటేమో అజ్ఞానములోంచి జ్ఞానం పొందుకోవాలి. సృష్టిని పూజించటం ఆపేసి సృష్టికర్తని పూజించటం మొదలుపెట్టాలి. రెండవది సంపూర్ణుడు అవ్వాలి. తర్వాత పునరుద్ధానుడైన, అనగా ఆయన అన్నిటికీ జయమిచ్చి ఉన్నాడు, అన్నిటి మీద మనకు జయమిచ్చి ఉన్నాడని మనము నమ్మాలి. వ్యాధి మీద కానీ, బాధ మీద కానీ, మనం చేసే ప్రతి పనిలో ఆయన విజయం ఇస్తాడని మనం నమ్మాలి. ఆమెన్. మనలో ఎప్పుడు కూడా నెగటివ్ థాట్స్ అనేది రాకూడదు. ఎందుకనగా అంతకుముందు మనలో ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే మనలో ఉండకూడదు. ఎందుకనంటే జయమిచ్చు దేవుడు మనలో ఉన్నాడు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే దేవుడు మనలో ఉన్నాడు. సకలము సర్వము ఆశీర్వాదకరంగా జరిగించగలిగిన దేవుడు మనలో ఉన్నాడు. ఇందు నిమిత్తమే కదా ఆయన కార్యాలు మన నిమిత్తం చేశాడు. చివరిదిగా
ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. అనగా మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తం ఆయన మరణించి ఉండని ఎడల మనకు పాప క్షమాపణే లేదు. కనుక ఇట్టి సువార్తని, అనగా ఈ 4 విషయాలు కలిగిన సువార్తని, అంటే పాపక్షమాపణ బోధిస్తూ, క్రీస్తు పునరుద్ధానుడని చెప్పుచూ, మనిషి జ్ఞానములో సంపూర్ణుడవ్వాలని చెబుతూ, సృష్టిని కాదురా నాయన నువ్వు సృష్టికర్తని పూజించాలని చెబుతూ, ఇటువంటి బలమైన సువార్తని యెరూషలేము నుంచి ఇల్లూరికు ప్రాంతము వరకు ఆయన 1400 మైళ్ళు ఇదే ఆలోచనతో. గమనించండి ప్రియమైన వారలారా, చాలామంది గురి తప్పిపోతారు. కొన్ని సందర్భాలలో గురి తప్పుతారు. కొన్ని రోజులు సువార్త ప్రకటించిన తర్వాత గురి తప్పిపోతారు. కొంతమంది యేసుక్రీస్తుని నమ్ముకొని కొన్ని రోజులు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గురి తప్పిపోతారు. అంటే మనము వచ్చింది ఎందుకోసం అనేది మర్చిపోతారు. హల్లెలూయా. మనం వచ్చింది మన కోసం, దేవుని కోసం రాలా. మనము మేలు కోసం దేవుని సన్నిధిలో అడుగుపెట్టాం. అవునా కాదా? మేలులు పొందిన తర్వాత మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనే ఉద్దేశాన్ని మర్చిపోతాం. మేలులు పొందుతాం, దేవుణ్ణి మర్చిపోతాం. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి మర్చిపోయే వారిలాగా ఉండకూడదు. పౌలు గారు కూడా సువార్తని ప్రకటిస్తూ ఉన్నప్పుడు శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, సంతోషాలు వచ్చినాయి. చాలామంది రక్షించబడినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఎఫెస్లో గొప్ప విగ్రహారాధన కలిగిన ప్రాంతం ఎఫెస్ అంటే. ఎఫెస్లో ఆర్తెమీదేవి అనే ఆమె గుడి ఉన్నది. ఎఫెస్లో ఆర్తెమీదేవి అంటే డయానా అంటారు. ఆ డయానా అనే ఆమె యొక్క గుడి ఉంది. ఆ డయానా అని అంటే వాళ్ళు సాక్షాత్తు బృహస్పతి పాదాల దగ్గర నుండి పడిన బొమ్మ. అంటే ఆయన పాదాల దగ్గర నుండి ఒక బొమ్మ భూమి మీద పడింది. ఆ బొమ్మే ఆర్తెమీదేవి. అక్కడ అంటాడు, బృహస్పతి పాదాల యొద్ద నుండి పడినదని తెలియని వాడెవడు అంటాడు. అపోస్తలుల కార్యాల్లో ఉంది. ఈ ఆర్తెమీదేవి అనే ఆమె బృహస్పతి పాదాల దగ్గర నుంచి పడిన ఒక బొమ్మ, ఆ యొక్క రూపము. కాబట్టి అది ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు అంటాడు. ఆమెని చాలా విశేషమైన పెద్ద గుడి కట్టి, అది ఫేమస్ అన్నమాట. పాత తరంలో అది చాలా ఫేమస్. ఆ శరీరం అంతా, ఆ స్త్రీ యొక్క రొమ్ములు ఎలాగైతే ఉంటాయో ఆ శరీరం అంతా అలాగే ఆ డయానాకి ఆ శరీరం అంతా కూడా ఆ పాలిచ్చే రొమ్ములు కలిగినటువంటి రూపంలో ఆమె ఉంటుందన్నమాట. అనగా ఆమె ఆశీర్వాదానికి గుర్తు అని ఎఫెస్సి ప్రజలు నమ్మారు. ఈ ఎఫెస్లో ఎంత విగ్రహారాధన ప్రబలింది అని అంటే, అసలు అక్కడ ఉన్న కంసాలి వాళ్ళంతా కూడా ఆ యొక్క గుళ్ళని చేయించేవాళ్ళు. ఆ బంగారపు వెండి గుళ్ళని చేయించడం ద్వారా ఆదాయం సంపాదించుకునేవారు. అది ఆమెకి ఇవ్వాలని, అంటే ఆ చిన్నదాన్ని తీసుకెళ్ళి ఆ బంగారం ఆ రూపం తయారు చేస్తే, ఒక గుడి రూపం తయారు చేస్తే అది తీసుకెళ్ళి దేవత దగ్గర పెట్టాలి అనేదాన్ని ఆ గుళ్ళని చేస్తూ ఉంటే, పౌలు వచ్చి సువార్త చెప్పడం ద్వారా వాళ్ళ యొక్క జీవనోపాధి మొత్తం పోయింది. పోతే వాళ్ళందరూ కూడా పౌలుని వెళ్ళగొట్టాలని, చంపేయాలని చాలా ఆలోచనలు చేశారు. కానీ అక్కడ కూడా దేవుని యొక్క కార్యము జరిగించబడింది. ఎఫెస్లో ఉన్న వాళ్ళు దాదాపుగా 75-80% వరకు దేవుణ్ణి నమ్మారు. 3 సంవత్సరాలు ఎఫెస్లో ఉండి పౌలు గారు దేవుని యొక్క సువార్తని ప్రకటించటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడైతే విగ్రహారాధన ప్రబలుతుందో, ఎక్కడైతే పాపం ఎక్కువ ఎక్కడగా ప్రబలుతుందో అక్కడ దేవుని కార్యం కూడా విస్తరిస్తుంది. ఆమేన్, ఆమేన్. పౌలు గారు విశేషమైన కార్యాలు అక్కడ జరిగించారు ఎఫెస్లో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడైతే అంతకుముందు విగ్రహారాధన జరిగిందో ఇప్పుడు ఆ ఆలయమే
ముయ్యబడేటట్లుగా పౌలు గారు చేశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ కార్యాలు జరగాలి అని అంటే మనము గురి తప్పకూడదు. గురి యొద్దకే పరిగెత్తాలంటాడు దేవుడు. గురి యొద్దకి వెళ్ళాలి. క్రైస్తవుడి యొక్క జీవితం గురి తప్పుద్ది. ఎందుకంటే మా పాస్టమ్మ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఒక పిల్లి విక్టోరియా రాణిని చూద్దామని బయలుదేరిందంట. వెళ్తూ ఉందంట. విక్టోరియా రాణిని చూద్దామని బయలుదేరి వెళతా కొద్దిగా దూరం తర్వాత ఎలిక వచ్చిందంట. దానికి ఎలిక కనపడగానే ఇక వెంటనే ఈ మార్గం విడిచిపెట్టిందంట. వెలక ఎమ్మట పరిగెత్తటం మొదలుపెట్టిందంట. అంటే విక్టోరియా రాణిని చూడాలనే ఈ ఉద్దేశం ఏమైంది? పిల్లిని చూడగానే ఎలికని చూడగానే మర్చిపోయింది. కనుక మీరు గమనించండి, కొన్నిసార్లు డబ్బు అనేది మన జీవితాల్లోకి రాగానే మనం మారిపోతాం. పిల్లల్ని ఆశీర్వదించగానే మనం మారిపోతాం. కుమారుల్ని అల్లుల్ని అందరిని దీవించగానే మనం మారిపోతాం. లేకపోతే మనకే ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి దేవుడు, మనం మారిపోతాం. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకోండి, మనం గురి యొద్దకే, మనం దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టినప్పుడు మనం ఏం మాట్లాడాం దేవునితో? ప్రభువా, ఏది ఏమైనా నేను నీ కొరకే, ఇక నా కోసం నేను బ్రతికిన జీవితం నాకు చాలయ్యా, నేను నీ కోసం బ్రతుకుతాను అని చెప్పి వాగ్దానం చేస్తాం. మళ్ళా కొద్దిగా దూరం పోగానే, ఎందుకంటే ఆ గురి తప్పేవారిలాగా మనం ఉంటాం. పౌలు గారు అంటాడు, గురి తప్పొద్దు, గురి యొద్దకే. ఇదిగో నేను యెరూషలేములో అనుకున్న ఇల్లూరికు ప్రాంతం వరకు, రోమా వరకు కూడా క్రీస్తు సువార్తని ప్రకటిస్తూనే వెళ్ళాలని. అయితే ఈ రోమా ప్రయాణంలో అనేకమైన అవాంతరాలు వచ్చినాయి. సముద్రంలో ఓడలు పగిలిపోయినాయి, విషసర్పాలు కాటేసినాయి, రకరకాలైన సమస్యలు వచ్చినాయి. అయినా కూడా ఆయన స్థిర చిత్తాన్ని ఏదైనా చెడగొట్టగలిగిందా? ఎందుకంటే మనకు ఒక సంకల్పం ఉన్నప్పుడు ఆ సంకల్పము నుంచి మనల్ని ఏది దూరం చేయలేదు. ఒక సంకల్పం ఉండాలి, నేను పరలోక రాజ్యంలో ఉండాలి, నేను దేవుని కోసం సేవ చేయాలి, నా సర్వము దేవుడే, నేను దేవుని కన్నా ఏది ఎక్కువగా ప్రేమించట్లేదని ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పం ప్రకారమే మనం నడిపించబడతాము తప్ప ఇంకా వేరే ఏది కాదు. ఆ సంకల్పం అనేది మనలో కార్యసాధకం అవ్వాలి. గురి యొద్దకు పరిగెత్తాల. ఇటువంటి అన్నీ అనగా సూచక క్రియలు, గురుతుల బలము, పరిశుద్ధాత్మ బలం చేత ఆయన నడిపించబడ్డాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనం ఎన్నో మాటలు వింటున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎంతో ముందుకు కొనసాగుతున్నాం. అయితే గురి యొద్దకు వెళుతున్నామా లేదా? మన ప్రయాణం గురి యొద్దకే కొనసాగుతుందా లేదా? సంపూర్ణమవుతున్నామా? ఇంకా అలాగే లోపాలు పెట్టుకొని ముందుకెళ్తున్నామా? ఇంకా సృష్టిని పూజిస్తున్నామా? సృష్టికర్తనే పూజిస్తున్నామా? దేవుని కన్నా ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నామా? జ్ఞాపకం చేసుకోండి, ఆయన అన్నిటినీ జయించిన వాడు మనలో ఉన్నాడని, మన పాప క్షమాపణ చేసిన వాడు మనలో ఉన్నాడని గుర్తెరుగుతున్నామా లేదా? ఈ 4 విషయాలు ఎప్పుడు కూడా మనకి గుర్తుండాలి. ఆమేన్. ఈ 4 విషయాలు మనలో ఎప్పుడు కూడా గుర్తుండాలి. ఇవే మన జీవితానికి మార్గదర్శకం కావాలి. ఇటువంటి దాన్నే ముందు పెట్టుకొని పౌలు ఆయన ముందుకు నడుస్తున్నాడు. ప్రతి చోట ఆయన నీ పాపాల కోసం సిలువ వేయబడ్డాడు అని చెప్తున్నాడు. ఆయన పునరుద్ధానుడు అని చెప్తున్నాడు. ఆయన శక్తి కలిగిన వాడు, అన్నిటినీ జయించిన వాడు అని చెప్తున్నాడు. ఆయన నిన్ను సరిచేయటానికి వచ్చాడు కాబట్టి నువ్వు సృష్టిని కాదురా, సృష్టికర్తని పూజించు అని చెబుతున్నాడు. నువ్వు ఇలాగ లోపాలతో ఉండటానికి లేదురా, సంపూర్ణుడిగా మారరా అని చెబుతున్నాడు. ఈ 4 ఆయన సువార్తల్లో మిళితమై ఉన్నాయి. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో మన తుది మజిలి ఎంతవరకు? ఆయన వాస్తవంగా రోమా ఆయన తుది మజిలి అనగా ఇప్పుడు నేను ఏదైతే ఇల్లూరికో అనే ప్రాంతం చెప్తున్నానో, ఇక దాని తర్వాత రోమా ప్రభుత్వము ఆయన్ని చెరసాల్లో వేసింది. ఆయన జీవిత చరమాంకం అనేది అక్కడ అంతమైపోయింది. కాబట్టి ఆయన జీవితంలో తుది శ్వాస వరకు, తుది మజిలి వరకు కూడా దీన్నే ప్రకటిస్తూ వెళ్ళాడు. ఆమేన్, ఆమేన్. ఎక్కడ కూడా ఇంక గురి తప్పిపోలా.
కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ వేరే దానికో, కొన్ని రోజులైన తర్వాత వేరే దానికో వెళ్ళల. ఆయన ఏదైతే పట్టుకున్నాడో దాన్ని చివరి వరకు కొనసాగించాడు. కనుక మనం ఏదైతే పట్టుకున్నామో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం పట్టుకొని ఉన్నాం కనుక మన చివరి దినము వరకు కూడా ఆయననే నమ్మకముగా కొనసాగించుదుముగాక. అటువంటి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. నేను సృష్టిని పూజించొద్దయ్యా, సృష్టికర్తనైన నిన్నే పూజిస్తానయ్యా.